బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరుతుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా వచ్చేటువంటి ఎయిర్ ఇండియా విమానంతో తొలి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. కమర్షియల్ వ్యాలిడేషన్లో భాగంగా జరుగుతున్నటువంటి ఈ ల్యాండింగ్ కు అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. అల్లూరి సీతారామరాజు పేరుతో రూపొందించుకుంటున్నటువంటి ఈ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల ఆర్థిక ప్రగతికి గేమ్ చేంజర్గా మారిపోతుంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరబోతుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా వచ్చేటువంటి ఎయిర్ ఇండియా విమానంతో తొలి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. కమర్షియల్ వ్యాలిడేషన్లో భాగంగా జరుగుతున్నటువంటి ఈ ల్యాండింగ్ కు అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ఉదయం 11 గంటలకి ట్రయల్ రన్ ప్రారంభం కాబోతుంది. ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా మనం చెప్పుకోవాలి ఈ ఎయిర్పోర్ట్ ను. పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? ఏదైతే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి సంబంధించినంత వరకు ఆఖరి ట్రయల్ రన్ కు రంగం సిద్ధం చేశారని చెప్పొచ్చు. పూర్తిగా 100% పనులు ట్రయల్ రన్ కు సంబంధించినంత వరకు రన్వే పనులు పూర్తి కావడంతో ట్రయల్ రన్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం బయలుదేరనుంది. ఢిల్లీలో ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటుగా విజయనగరం ఎంపీగా ఉన్నటువంటి కలిశెట్టి అప్పలనాయుడు ఈ ప్రత్యేక విమానంలో బయలుదేరే అవకాశం అయితే కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ తో ఉత్తరాంధ్ర చిరకాల కలగా ఉండిపోయినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆఖరి ట్రైల్ రన్ రావడంతో ఒక్కసారిగా ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. జూన్ 2026 నాటికి, అంటే ఈ సంవత్సరం జూన్ నాటికి పూర్తిగా ఆ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే రన్వేపై 100% పనులు పూర్తయినటువంటి పరిస్థితి. మరొక వైపు కారిడార్లు లోపల ఉన్నటువంటి కారిడార్లు కానీ అన్ని కూడా 50% నుంచి 75% పనులన్నీ కూడా పూర్తయ్యేందుకు కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా ఈ ఎయిర్పోర్ట్ రన్నింగ్ లోకి వచ్చిందంటే ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు 24 అవర్స్ ఫ్లైట్స్ ఎగిరే అవకాశంతో పాటుగా అంతర్జాతీయ కనెక్టివిటీ కూడా పెరిగే అవకాశం ఉండిపోతా ఉంది. ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించినంత వరకు చిరకాల కలగా ఉండిపోయినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ కి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి పేరుతో ఈ ఎయిర్పోర్ట్ ను రన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 24 గంటల పాటు ఏదైతే ఎయిర్పోర్ట్ రన్నింగ్ లోకి వచ్చేటటువంటి పరిస్థితుల్లో సుమారు రోజుకి 1,00,000 నుంచి 1,50,000 మంది ప్రయాణించే విధంగా కూడాను అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంతర్జాతీయ కనెక్టివిటీ ఒక్కసారిగా ఉత్తరాంధ్ర దిశ మారిపోతా ఉంది. అంతర్జాతీయంగా కూడా పేరు ప్రఖ్యాతులు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందంటే కూడా ఉత్తరాంధ్ర ప్రజలకు కలగా మారిపోయినటువంటి పరిస్థితి. మరొకవైపు ఎయిర్పోర్ట్ అధికారులు ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే ప్రజలకి అంకితం చేసినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా రన్నింగ్ లోకి వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద ఎత్తున వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య ఎప్పుడెప్పుడు ఈ రన్ పూర్తయి ఇది సక్సెస్ అయిన వెంటనే జూన్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు రన్నింగ్ లోకి వస్తుందని కూడా వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరొక వైపు విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కాస్త 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడాను 6 లైన్లతో ప్రత్యేక రోడ్డును కూడా ఏర్పాటు చేయడం అంటే జరుగుతుంది. విశాఖ చాలా దగ్గరగా ఉండే విధంగా, అంటే దాదాపు 20 నుంచి 25 నిమిషాల్లో వెళ్ళిపోయే రోడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు విఎంఆర్డీఏ పూర్తిగా కూడాను భూములు సేకరణ ఇప్పటికే మొదలుపెట్టింది. రాగల 6 నెలల్లో పూర్తిగా కూడా ఈ రోడ్లను పూర్తి చేసి ఏదైతే ఎయిర్పోర్ట్ ని రన్నింగ్ లోకి తీసుకొచ్చేటటువంటి ఆస్కారం అయితే కనిపిస్తోంది. ఈ రోజు జరిగేటటువంటి చివరి ట్రయల్ రన్ తో
పూర్తిగా కూడా ఎయిర్పోర్ట్కి సంబంధించినంత వరకు 100% ఏదైతే రన్వే పనులు పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ ట్రైల్ రన్ నిర్వహిస్తామంటూ కూడా జిఎంఆర్ చెప్పడంతో ఒక్కసారిగా ఉత్తరాంధ్ర ప్రజల కలగా ఉండేటటువంటి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ని రన్నింగ్ లోకి వస్తుందంటూ కూడా ఆనందోత్సాహాల మధ్య ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. రైట్ భరత్, థ్యాంక్ యూ.